శుభములు కలుగు నీకు. ఎక్కడుంది? లోపలుంది. పదండి. ఏమైంది? సార్ ఇందాక ఎక్కడే కూర్చుంది సార్ హాసిని. ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. రేయ్, మర్యాదగా చెప్పు, నువ్వు హాసిని నిజంగానే చూసావా లేదా మమ్మల్ని చీట్ చేస్తున్నావా? ఇక్కడే ఉందన్నావు కదరా, ఏది ఎక్కడుంది? చూపించు, ముందు నా చెల్లెల్ని చూపించు. నిజమక్క, నా మీద టెస్ట్ చెప్తున్నాను. నిజంగా హాసిని నేను ఇక్కడే చూశాను. నా ఫ్రెండ్స్ తన్ని ఏదో చేద్దామని తీసుకొస్తే వాళ్ళని తిట్టి నేనే పంపించేశానక్క. అంటే ఇప్పుడు తను ఇక్కడ లేదు అంటే ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిందా? ఇక్కడికైతే మనం ఎవరూ రామన్న ఆలోచనతోనే హాసిని ఇక్కడి వరకు వచ్చి ఉంటుందండి. ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ తనకేదన్నా చచ్చా, అలాంటిదేం జరుగు ఉండదండి. మీరు అనవసరంగా భయపడకండి. అదిగో ఇందాక హాసినితో ఆ ముసలమ్మ మాట్లాడటం నేను చూశాను. అమ్మా అమ్మా, నువ్విందాక ఆ మూలని కూర్చున్న అమ్మాయితో మాట్లాడవంట కదా? అక్కడ కూర్చున్న అమ్మాయా? అవును. అవునమ్మా, మాట్లాడాను. ఏమని మాట్లాడావు? ఆ అమ్మాయి ఎక్కడుంది? పాపం, ఏదో చెప్పుకోలేని కష్టంలో ఉందమ్మా ఆ అమ్మాయి. అంత చిన్న వయసులోనే చావుతో స్నేహం చేయాలని చూస్తుంది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలీదు బాబు. ఇందాక ఒక పావుగంట క్రితం వరకు కదలకుండా అక్కడే కూర్చునుంది. ఆ అమ్మాయికి అంత ప్రసాదం కూడా తెచ్చిచ్చాను బాబు, కానీ తెల్లేదు ఆ అమ్మాయి. పాపం, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినకుండా ఉందని నేనే తినిపించాను. అమ్మా, నా చెల్లెలి కడుపు నింపిన నువ్వు మాకు అమ్మలాంటి దానివి. భలే దానివమ్మా, దానిలో ఏముంది? ఒకవేళ ఆ అమ్మాయి ఆ పక్కన ఎక్కడన్నా మంచినీళ్ళు తాగడానికి వెళ్ళిందేమో, ఒకసారి వెళ్ళి చూడండి అమ్మా. పదండి, వెళ్ళి చూద్దాం. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, దాందే ఉందమ్మా. హాసిని కనిపించట్లేదని వాళ్ళక్కలు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి కనిపించకుండా పోయింది కాబట్టి ఫస్ట్ సస్పెక్ట్ మీరే. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. మన ఇంటికి పోలీసులు వచ్చారు. ఇన్నేళ్లుగా మనం చూడని వాళ్ళు మన ఇంటిని సర్చ్ చేస్తామన్నారు. మనల్ని చూస్తే సెల్యూట్ చేయటం, ఏదైనా హెల్ప్ చేయమని అడగడం తప్ప వేరే ఏదీ తెలియని వాళ్ళు మనల్ని బెదిరించి మాట్లాడగలిగారు. దీనంతటికి కారణం ఆ కృష్ణమ్మ. ఆమెని పేరు చేయకూడదు. ఇప్పుడు మనకి జరిగిన దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసేయాలి. ఆ రేఖ, మచిలీపట్నం వెళ్ళిపోయావా అమ్మా? మీటింగ్ స్టార్ట్ అయిపోయిందా? మీటింగ్ ఏ ఫేస్తో మీటింగ్కి వెళ్ళమంటావమ్మా? ఏమైంది రేఖ? నా కారు రిపేర్ అయి ఆగిపోయింది. రిపేర్ చేయడానికి మెకానిక్ లేడు. నాకు కుమార్కి ఏమీ చేత కాదు. నీతో కుమార్ రావడమేంటి? శేఖర్ ఏమయ్యాడు? అతనికి పనుందని ఇతన్ని పంపించాడు. ఇతని వల్ల నా మొహం మీద ఆయిల్ పడి నల్లగా అయిపోయింది. అటు ఆఫీస్కి వెళ్ళలేక ఇటు ఇంటికి రావడానికి దారి లేక రోడ్డు మీద నిలబడిపోయి ఉన్నాను.
ఇంటికి రావడానికి దారి లేకపోవడం ఏంటమ్మా? కార్ ఎక్కి వచ్చేసేయ్. ఆ, కారు ఆగిపోయిందంటుండే. ఆగిపోతే ఏమైందమ్మా? వాడున్నాడు కదా, వాణ్ణి తోయమని నువ్వు కార్లో కూర్చో. మీటింగ్ వరకు కార్ని వాడితోనే తోయించు. నీ మొహానికి ఆయిల్ పూసాడు కదా, వాడికి ఈ మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి. ఎస్, కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ. నేను ఇంటికి వచ్చేస్తాను. ఛ, ఏ కుమార్, మేడం ఇట్రా. వస్తున్నాను మేడం. మేడం వాటర్ తాగుతారా? ఆహా, ఏం అవసరం లేదులే. ఏంటి మేడం, ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారా? మా నాన్నకు ఫోన్ చేసి కార్ బుక్ చేసి ఇక్కడికి పంపించమన్నా. కార్ బుక్ చేస్తే నా కార్ ఏం చేయాలి? ఇది పని చేయట్లేదు కదా మేడం, దీంట్లో ఇంటికి ఎలా వెళ్తారు? కార్లో కూర్చొని రిపేర్ అయిన కార్లో కూర్చుంటే ఇంటికి ఎలా వెళ్ళిపోతారు మేడం? రిపేర్ అయింది కారు, నువ్వు కాదు కదా. మీ మాటల్లో అర్థం ఏంటో నాకు అర్థం అవట్లేదు మేడం. 20 కిలోమీటర్లు కార్ తోస్తే టోటల్గా ఇప్పటి వరకు అర్థం కానివేవైనా ఉంటే అన్నీ అర్థమైపోతాయి. 20 కిలోమీటర్లా? నేను తొయ్యాలా? నువ్వు నిజంగా అదృష్టవంతుడు కుమార్. కార్ 20 కిలోమీటర్ల తర్వాత ఆగింది. ఇంకో 20 కిలోమీటర్లు వెళ్ళాక ఆగితే 40 కిలోమీటర్లు తోయాల్సి వచ్చేది. కార్తీ, ఈ కళావర్ రాణిని ఇష్టపడిన పాపానికి మంచి పనిష్మెంటే పడింది. ఏంటో ఈ మధ్య ఎన్ని షోలు వేసినా ఒక్క టచ్ కార్డు కూడా పడిన ఆటలా వరెస్ట్ అయిపోయింది నా పరిస్థితి. ఏయ్, టీ. మేడం వాటర్. అరవకు. నోర్మోయ్. నోరు మూయవే, చెప్తుంది నీకే. నోరు మూయవే. పట్టుకోరా. అరవకు. ఏయ్, అరవకు. ఎక్కువ చేసావనుకో చంపేస్తాను. ఏంటే, ఆ రోజు మీ అక్క నన్ను బెదిరిస్తుందా?